హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను హెల్దీ క్యాప్సికమ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తురుము, క్యాప్సికము సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చివరిగా కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను కొద్దిగా ఆయిల్ తక్కువతోనే చూపిస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. ఆమ్లెట్ తినేటప్పుడు నోటికి తగులుతూ బాగుంటుంది. చూడండి, ఈ పప్పులు ఇలా దోరగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే కొద్దిగా లైట్గా చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇది ఆప్షనల్. ఒక మూత పెట్టేసుకొని ఇదే సిమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఆమ్లెట్ని తిరగదిప్పించుకుందాం. ఇలా తిరగదిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోండి. 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, హెల్దీ క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.